తెలంగాణ అంగన్వాడీ సిస్టర్స్కి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అంగన్వాడీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంగన్వాడీ కేంద్రాలకు దసరా హాలిడేస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. మన ఛానల్లో ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలకి ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల మాదిరిగానే పూర్తిగా దసరా హాలిడేస్, పూర్తిగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పి ప్రతిసారి వీడియోస్ అయితే పెడుతున్నాం. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల అంగన్వాడీ చరిత్రలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు దసరా హాలిడేస్ అయితే ప్రకటించింది. ఇది అంగన్వాడీ టీచర్లకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంగన్వాడీల చరిత్రలోనే తొలిసారిగా దసరా సెలవుల ప్రకటన. ఈ నెల 27 నుంచి 8 రోజుల పాటు అంగన్వాడీలకు దసరా సెలవులు. ఇక్కడ ఉత్తర్వులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇది అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సాధించిన విజయమని చెప్పుకోవచ్చు. ఈ విధంగా క్రమక్రమంగా ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ అంగన్వాడీ యూనియన్లు ముందుకు పోవాలి. ఆల్రెడీ ఈరోజు చలో హైదరాబాద్, చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సక్సెస్ చేశారని చెప్పుకోవచ్చు. పోలీసులు నిన్నటి నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఈ చలో సెక్రటరియట్ మీద ఉక్కుపాదం మోపినా కానీ వందలాది వేలాది మంది చలో సెక్రటరియట్ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు తరలి రావడం, ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగిందని చెప్పుకోవచ్చు. ఇక టేక్ హోమ్ రేషన్ విధానంలో పోషకాహారం అందించాలి అని సర్కార్ అయితే ఆదేశాలు జారీ చేసింది. దసరా హాలిడేస్ ఇవ్వాలని మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు రిక్వెస్ట్ చేశారు. మరి ఈ నెల 27 నుంచి 8 రోజుల పాటు అంగన్వాడీలకు దసరా సెలవులు ఇవ్వడం ఒక గుడ్ న్యూస్. ఆడపడుచులందరూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగని జరుపుకోవడానికి ఇదొక అవకాశమని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన అంగన్వాడీ సిబ్బంది. ఇక అంగన్వాడీ సెంటర్లకు దసరా హాలిడేస్ ప్రకటించడం హర్షణీయమని చెప్పుకోవచ్చు. ఇంకా కనీస వేతనాలు కూడా అమలు చేయాలి. 24,148 రూపాయలు కనీస వేతనం. ఆల్రెడీ ఈరోజు భూభారతి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 700 మందికి 28,428 జీతం ఇవ్వడానికైతే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే తరహాలో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీల చరిత్రలోనే తొలిసారిగా దసరా సెలవులు ఇవ్వడం పట్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి మొత్తం 8 రోజుల పాటు అంగన్వాడీలకు స్కూళ్ళు, కాలేజీల మాదిరిగానే దసరా సెలవులు ఇవ్వడం, టేక్ హోమ్ రేషన్ విధానంలో పోషకాహారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మన ఛానల్లో దసరా హాలిడేస్ పూర్తిగా ఇవ్వాలి, సమ్మర్ హాలిడేస్ పూర్తిగా ఇవ్వాలి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పి మన ఛానల్లో వీడియోస్ కూడా వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ప్రతి వీడియో కూడా అంగన్వాడీ టీచర్లకు సపోర్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.